వీడేంట్రా మళ్ళీ వచ్చాడు? ఏంట్రా గుళ్ళో విగ్రహాలు చూస్తుంటే అలా చూస్తారు? వెళ్ళి లాగి పడేయండి. ఏంట్రా మీకు వేరే చెప్పాలా? మీ జీవితాన్ని నాశనం చేయడానికే వాడు వచ్చింది. వెళ్ళండి. సాఫ్ట్వేర్ అన్నారు కదరా? ఈ రోజు నుంచి ఈ ఊరు నాది, ఈ సమస్య కూడా నాదే 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 నాదే. ఇంకేం చూస్తారా? సార్ చెప్పారు కదా, పదండి. ఊరు నాది, సమస్య నాది. అక్కడ జనం వాడిని నమ్మినప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు వాడి మీద ఉన్న నమ్మకాన్ని చంపేశాం, వాళ్ళ ఆశను కూడా చంపేశాం. ఇంకా వాడేం చేస్తాడు? వదిలేయండి, ఆడే పోతాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో, తీసుకో బాబు. తాత, ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా? నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. అయినా వాళ్ళంతా వదిలేసింది ఆశ లేక కాదు బాబు, అలసిపోయి. మళ్ళీ ఒక్కసారి ఈ భూమిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లి వాళ్ళని లాగేసుకుంటది. మరి ఆడెవడో మీ భూమిని లాగేసుకుంటాను అంటున్నాడు కదా? ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది? రమ్మను, ఇది నాది. నాదనుకున్నంత వరకు ఏ నా కొడుకు దీని మీద చెయ్యలేడు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే చస్తాను. కాదని ఎవడైనా ఈ మట్టి మీద చెయ్యేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను బాబు. తాత,
నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. అరే అదృష్టవంతులరా మీరంతా. 1,00,000-1,50,000 వస్తుందనుకున్న దానికి నేనెంతో కష్టపడి 4 లక్షలు ఇప్పించానురా. ఇప్పుడు 1,50,000 చెక్కిస్తాం, పాసు పుస్తకాలన్నీ తీసేసుకుంటాం. మిగతా డబ్బులు మాత్రం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇస్తాంరా. భక్తుల వీర్రాజు, మళ్ళీ వీడొచ్చాడేంట్రా? ఇప్పుడు మీరు సంతకాలు పెట్టి మీ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇస్తే ఇంకా మీ భూములు మీకు మిగలవు. వాళ్ళ ఆఫర్ విన్నారు కదా, ఇప్పుడు మా ఆఫర్ కూడా వినండి. మీ భూములు మాకు 2 ఏళ్ళు లీజు కావాలి. 2 ఏళ్ళు లీజుకి ఇస్తే ఏం చేస్తారు? తర్వాత మా చేతుల్లో మట్టి పెడతారా? ఎకరానికి 5 లక్షలు ఇస్తాను. పాస్బుక్స్ మీ దగ్గరే, డాక్యుమెంట్స్ మీ దగ్గరే. కానీ ఒకే ఒక కండిషన్, మీ అందరూ ఒక సంతకం పెట్టాలి. చూసారా, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు. సంతకం దేనికి? ఎవరి పొలాల్లో వాళ్లే వ్యవసాయం చేయాలి. అదొక్కటే నా కండిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 లక్షలు క్యాష్ రూపేనా ఇస్తాం, చెక్కు రూపేనా మిగతా 3 లక్షలు ఇస్తాం. రైతుగా బతకాలనుకున్న వాళ్ళు ఇటే రండి, ఎవరన్నా మిగిలితే అటు వెళ్ళిపోండి. అరే అరే అరే, అసలు మీకు నీతుందా? మీరు కూడా మాలాగే తయారైపోయారేంట్రా? అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఏంటి, వాళ్ళ ఆస్తితో ఆడుకుంటున్నావా? అవును, ఆడుకుంటున్నాను. వాడు వీళ్ళ ఆశని చంపేయటానికి ఆడుతున్నాడు, నేను గెలిపించడానికి ఆడుతున్నాను. మీరు మీ రైస్ మిల్ రెడీ చేసుకోండి సార్, చాలా పని పడుద్ది. సార్ మాకు ఎకరానికి 5 లక్షలు అవసరం లేదు. మేము వ్యవసాయం చేసుకోవడానికి కొంచెం సాయం చేస్తే చాలు. రామకృష్ణ, అర్థమైంది సార్. బస్ స్టాండ్ లో ముసలిదే సమస్యలు పడిపోయింది, బతుకుతుందో లేదా అంటున్నారు. తప్పకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు? కొడుకు వచ్చేంత వరకు ఎక్కడికి కదలనంటోంది. వాడు బయలుదేరాడు, వచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటు వచ్చామని? రావు, ఈ ఊరిని పట్టుకునే కూర్చుంటావు. ఇప్పుడు చూడు, నువ్వు వచ్చావు కదరా, బానే ఉంటదిలే. ఈ పిచ్చి మాటలే మానే, పొద్దున బస్కి వెళ్ళిపోదాం. ఏంట్రా అదే, మీ అమ్మకి అలా ఉంటే ఎలా తీసుకెళ్తావు? రేయ్, మీ అమ్మకి ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అరే, ఇంతకు ముందు ఇక్కడ బతకలేక వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇక్కడంతా బాగానే ఉందిగా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బతకొచ్చు కదా. ఏంట్రా బతికేది? ఏంటి ఇక్కడ బతికేది? 4 ఏళ్ళ తర్వాత పొలాలు పచ్చ కనిపించగానే మళ్ళీ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా మీరు? ఈ రోజు మొలకలు వచ్చాయి, రేపు పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత ఏంట్రా, ఏం చేస్తారు? బతికేచ్చండి, బతికేయచ్చు. హలో సార్, చూసాను సార్ మిమ్మల్ని టీవీలో. మీరు వచ్చి ఇక్కడ ఏది చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేవి ఇక్కడ జరగవండి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి సార్. అవును సార్, శ్రీనివాస్ బిఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. ఫార్మింగ్ ఇస్ ప్లడ్ సార్. మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి, దాన్నే నమ్ముకున్నాడు. ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు. ఇక్కడ వీళ్ళు అమ్మే పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు, కానీ మనుషుల మీద మాత్రం బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఎంతో మంది రైతులు ఎలాగే చచ్చిపోయారు, కానీ అప్పుడెప్పుడు ఈ ఓళ్ళ వైపు చూడని కెమెరాలు మీరు రాగానే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఎందుకంటే ప్రపంచంలో రైతుల బదులు ఎవరికి పట్టవు సార్. ఇక్కడ రైతు అనేవాడికి విలువ లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఇక్కడ సమస్య వివేక్ మెట్లు ఒక్కడి కాదు సార్, ఆడి కాకపోతే ఇంకొకటి వస్తాడు.
ఇక్కడ సమస్య మన సొసైటీ సార్. ఈ సొసైటీలో అందరికీ రైతు అనేవాడు సానుభూతి చూపించడానికి పనికొచ్చి ఒక ఐటెంలో మారిపోయాడు సార్. ఎందుకు సార్ చచ్చిపోయిన వీళ్ళ ఆశని మళ్ళీ బతికిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆశ పుట్టింది. అది కూడా చచ్చిపోతే వీళ్ళంతా గుండె పగిలి పోతారు సార్. కనీసం బతుకుంటే ఎక్కడికైనా పోయి ఎలాగోలా నాలా బతికేస్తారు. మా బతుకులు ఇంతే సార్, ఎప్పటికీ మారు. వదిలేండి సార్ ప్లీజ్. సార్ ఆ ముసలివాడు చనిపోయిందంట సార్. 70 ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నాను బాబు. అప్పట్లో రైతే రాజన్నారు. ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది?